ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక ఖమ్మం జిల్లా మద్దులపల్లి మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మొక్కజొన్న లారీలు భారీ క్యూ కట్టాయి. వారం 10 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి మొక్కజొన్న కొనుగోలుపై చిత్తశుద్ధి లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం జిల్లా రైతుల కష్టాలు గత 6 నెలలుగా తీరడం లేదు. రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. మొన్నటిదాకా యూరియా లేదని రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకోలు చేశారు. ఆ తర్వాత కష్టపడి పంట పండించిన తర్వాత దాన్ని కొనుగోలు చేయడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన చేసి బస్తాలు కొనుక్కొచ్చి సొంతంగా లారీలు సమకూర్చుకొని తర్వాత ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడికి అమ్ముకోవడానికి తీసుకొచ్చిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత కూడా దిగుమతులు లేక దాదాపు 15-20 రోజులుగా ఈ మార్కెట్ యార్డ్లోనే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మద్దులపల్లి మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ప్రస్తుతం చూడవచ్చు కొన్ని వందలాది ట్రాక్టర్లు లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయి రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి వరకు ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. దిగుమతి చేసేటువంటి దిక్కు లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు లారీలు కూడా వారం 10 రోజులుగా ఆగిపోవడంతో అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. మనతో పాటు రైతులు ఉన్నారు. మొత్తం కొంటున్నాం, మేము మొత్తం చేస్తున్నామని. ఇక్కడ రైతు ఆవేదన ఎంత ఉంది? ఒక రైతు అన్న నీళ్ళు నిప్పు లేకుండా ఉంటాడు. మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పడతాం సార్. ఇవాళ ట్రాక్టర్ వస్తే ఇవాళ కాటేసి పంపించలే. 3 రోజులు 4 రోజులు సార్, వారం రోజులు. ఆ ఛార్జ్ ఎవరు ఇవ్వాలని రైతుగా తిప్పలబడేది. మళ్ళీ ఖర్చు అంతా రైతు భరోసా అయ్యేటగా మళ్ళీ అమ్మాలి. మొన్న దాకా 5 రూపాయలు చేశారు సార్, మళ్ళీ 7 రూపాయలు చేశారు టిక్కీకి. ఏందండి రైతుల బతుకు? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? అసలు ఎంత పరిస్థితి? ఇక్కడికి 3 రోజులు అండి. ఒక రోజు కాలకట్ట మీద పడ్డాము. ఈ రాత్రి ఇందులోకి వచ్చాము. వచ్చినాక ఇక్కడ దింపులు లేదు, ఇక్కడ సీరియల్ కూడా నడవట్లేదండి. ఏబిజీ బాగా ఇబ్బందికరంగా ఉందండి. ఏబిజీ బాగా ఇబ్బందికరంగా ఉంది. ఒకటే ఏ బ్రిడ్జి ఉంది, ఎంటీకి అదే, లారీలకు అదే, ట్రాక్టర్లకు అదే. ఏ బ్రిడ్జి ద్వారా కూడా మస్తు లేట్ అవుతుందండి. ఏం జరుగుతుంది అసలు? మొత్తం అసలు సమస్య లేదు, అంత మంచిగానే ఉందని చెప్పి మంత్రులు చెప్తారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ ఇక్కడ దిగుమతులు లేక మీరే పడిగాపులు కాస్తారు. ఎలా ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని వేల బత్తాలు కొనాలంటే ఇబ్బందిగానే ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. కానీ ఈ సమస్యని ఇక్కడ కాగితాలు లేకుండా కూడా బయట వేరే ట్రాక్టర్లని డైరెక్ట్ లోనకి అనుమతి జరుగుతుంది. సీరియల్లో ఉన్న ట్రాక్టర్లు కాకుండా బయట ట్రాక్టర్లు కూడా వచ్చి అడ్డంకిగా ఏర్పడుతుంది. దీనికి సరైన ఒక ఎవరు పట్టించుకోవడం లేదు. సీరియల్ పాటించట్లేదా మరి? అధికారులు ఏమంటారు మరి? అధికారులు అయితే ఒక సీరియల్ ఎవరు పాటించట్లేదు. అధికారులు దీనికి ఎవరు బాధ్యత కూడా వహించట్లేదు. ఒకసారి మనం చూస్తే కనుక మొత్తం యార్డు మొత్తం కూడా, మార్కెట్ యార్డు మొత్తం కూడా సీరియల్లో పెట్టి నిలబెట్టారు. సీరియల్లో ఉన్న వాటికి దిక్కు లేదు, కొనేటువంటి దిక్కు లేదు, కొన్న వాటిని దించేటువంటి దిక్కు లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క చోట 10-15 రోజులుగా రైతులు ఇది చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఖర్చులు పెరిగిపోయడంతో పాటు అనేక ఇబ్బందులు పడి పంట పండించినప్పటికీ కూడా ఉపయోగం లేదంటారు. మనతో యువ రైతు కూడా ఉన్నాడు. ప్రధాన అసలు ఎన్ని రోజులు అయింది, ఏంది? మీ నియోజకవర్గంలో మంత్రే ఉన్నాడు కదా, అసలు ఎందుకు కొట్టలేరు, ఏంది? ఏం చేద్దాం సార్, మంత్రిగా ఉండి గెలిపించుకున్నాం, దగ్గర ఉండి గెలిపించుకున్న నేరానికి మేము ఇబ్బందులు పడుతున్నాం. నేను కౌలు చేస్తున్నా, ఒక 6 ఎకరాలు కౌలు చేస్తున్నా సార్. కౌలు చేసినప్పుడు 500 బస్తాలు పడినాయి. ఈ ఆల్టీకి 20 రోజులు అవుతుంది. దానికి లారీలు దొరకట్లేదు. మార్కెట్ యార్డ్కి వస్తుంటే ఆయన చైర్మన్ గారు ఏమంటున్నాడు, ఒక 2 రోజులు అట్నే ఉండండి, కళాల దగ్గర ఉంచుకోండి, ఇంకా గోడౌన్ అలాట్మెంట్ కాలేదు మాకు, ఇంకా గోడౌన్స్ ఇంకా ఖాళీ లేవు అని ఆ చైర్మన్ గారు చెప్తున్నారు సార్. పండించిన నేరానికి బాధపడుతున్నాయి రైతులుగా. చూడొచ్చు ఒకసారి ఈ మూమెంట్, లారీల మూమెంట్ కావచ్చు, అట్లాగే ట్రాక్టర్ల మూమెంట్ కావచ్చు, చూడొచ్చు పోటీలు పడి ముందుకు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీరియల్ తప్పితే మళ్ళీ 3 రోజులు 4 రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే వెయిటింగ్ ఛార్జీల వల్ల కూడా తీవ్ర భారం అంతా కూడా రైతుల మీద పడి ఒక్కొక్క టిక్కీకి 60-70 రూపాయలు తరలింపు ఛార్జీలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. 2 నెలలుగా మార్చి 15వ తారీఖున మొదలైనటువంటి ఈ మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడం, ఎక్కడికెక్కడికి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. తీరా కొనుగోళ్లు జరుగుతున్నాయి, బస్తాల మూమెంట్ వస్తుంది అనుకున్న తరుణంలో దిగుమతులు లేక ఎక్కడ మార్కెట్ గొడౌన్లలో కేటాయింపులు లేకపోవడం, దిగుమతులు జరగకపోవడంతో పాటు వెయిటింగ్ ఛార్జీల పేరుతో రైతులను వేధించడం పట్ల చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎక్కడ ధాన్యం అక్కడ నిలిచిపోయింది, ఎక్కడ ఒడ్లు అక్కడ ఆగిపోయినటువంటి నేపథ్యం ఉంది. గొడౌన్లు ఖాళీ లేవు, మీరు మీ కళ్ళాలలో ఉంచుకోవాలండి అని చెప్పి అధికారులు చెప్పడంతో రైతాంగం దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. 2 నెలలుగా మార్చి 15, ఏప్రిల్ 15, మే 15 కూడా పూర్తవుతున్నప్పటికీ కూడా ఇంకా మొక్కజొన్న కొనుగోలు పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఎక్కడెక్కడ ధాన్యం మన మొక్కజొన్న అంతా కళ్ళాలలో ఉండిపోయినటువంటి
చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అన్ని కష్టాలు ఓర్చి అన్ని రకాల ఇబ్బందులకు భరించి వాటిని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే దించేటువంటి వసతులు లేక వాటిని ఆగమవుతున్నటువంటి చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా కొంచెం చొరవ తీసుకొని రైతులకు మేలు చేస్తే బాగుంటుంది అని కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. తక్షణమే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, చొరవ చూపి ఈ బస్తాలను దింపుకునేటువంటి ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. విడుదల నారాయణ గారి సాంసరావు న్యూస్ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నుంచి.